దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకి కలుగునుగాక. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు కనికిరాన్ని కాల్చేసిన మతోన్మాదం ఇప్పటికీ 27 సంవత్సరాలు నిండినది. అర్థమైంది అనుకుంటాను మీకు. సువార్త మిషనరీగా ఆస్ట్రేలియా నుండి వచ్చిన గ్రాహం స్టెయిన్స్ దైవజనులను, వారి కుమారులు ఫిలిప్పును, తిమోతిని, ఈ ముగ్గురును బజరంగ దళ సభ్యులు, వారికి నాయకత్వం వహించిన తారా సింగ్ ఆ రోజు మత ఉన్మాదంతో ఆ రాత్రి అనగా 1999 సంవత్సరం జనవరి 22వ తారీఖున రాత్రి వ్యానులో ఆ ముగ్గురు తండ్రి, 2 కుమారులు నిద్రిస్తున్నప్పుడు ఆ వ్యాను పూర్తిగా చుట్టుముట్టి పెట్రోలు పోసి దుండగులు దహించిన నికిరాన్ని కాల్చేసిన రోజు ఈరోజు సరిగ్గా 27 సంవత్సరాలు నిండిపోయినది. గ్రాహం స్టెయిన్స్ గారు 1965 సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రంలో కియోంజర్ జిల్లాలోని మనోహర్పూర్ అనే గ్రామానికి ఆయన వచ్చి 34 సంవత్సరాలు కుష్ఠరోగులను ముట్టుకొని ఆ పుండ్లను అసహించుకొనక వారికి పరిచర్య చేసి, నిరుపేదలకు, ఆహారం లేని వారికి ఆహారం పెడుతూ, ఇండ్లు కట్టిస్తూ, నిరుపేదల మధ్య 34 సంవత్సరాలు సేవా పరిచర్య జరిగించిన దైవజనులు, సువార్త మిషనరీ గ్రాహం స్టెయిన్స్ చనిపోయిన నాటికి ఆయన వయసు 58 సంవత్సరాలు. పెద్ద కుమారునికి 10 ఏండ్లు, ఫిలిప్పుకు, తిమోతికి 6 సంవత్సరాలు. ఆ రోజు వారి కసి క్రైస్తవులుగా మార్చేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు అన్న ఉన్మాదంతో కిరాతకంగా వారిని నిప్పంటించి ఆ వ్యాన్లోనే వారిని కాల్చేసేశారు. ఎందుకు ఇంతటి పగ, ద్వేషం? వారు చేసింది మంచి పనే కదా. వారు చేసిన పనికి ప్రభుత్వం వారు సన్మానించడానికి బదులు దుండగులు దహనం చేశారు. నా ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభుల వారు ముందుగానే చెప్పారు, ఇదిగో లోక అధికారి చేతిలో ఈ లోకం ఉంది, వానితో నాకు పని ఏమీ లేదు అని చెప్పుకుంటూ మనం ఎలా జీవించాలో ఆయన తెలియచేశాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వాక్యంలో, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఎందుకు వీరిని సజీవ దహనం చేశారు అంటే, యేసు ప్రభు పిల్లలు గనుక మంచి చేయడానికి యేసయ్య లోకానికి వచ్చాడు, మేలు చేయడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. కానీ ఆ మంచి రోజు రోజుకి విస్తృతంగా ఆ మంచితనం పెరుగుతూ ఉంటే, ఈ బజరంగ దళ్ అనే ఏక సభ్యులు 50 మంది కూడి వీరు అందరినీ యేసు ప్రభు పిల్లలుగా మార్చేస్తున్నారు, క్రైస్తవులుగా మార్చేస్తారన్న కసి, ఆ ద్వేషంతో, ఆ ఉక్రోషంతో వారిని చంపిందాకా వారు నిద్రపోలేదు. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా,
మనం ఎటువంటి లోకంలో ఉన్నామో అర్థమైపోతుంది. ఇటువంటి ప్రజల మధ్య మనం నివాసం చేస్తున్నామో అర్థమైపోయింది. మరొక మాట మీకు చెప్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వాక్యంలో, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడతారు. యేసయ్య రాకడ సూచనలు ఆయన చెప్తూ ఈ మాట చెప్పారు. ప్రజల జీవితాలు బాగుపడాలి అని, ప్రజలు మేలు పొందుకోవాలని వారు సేవా పరిచర్య చేస్తే చంపడము అనేది ఎంత అమానుష్యం, ఎంత ఘోరం, అది ఎంత నేరం. ఈరోజు చీకటి సంబంధమైన లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. మత విద్వేషాలతో దేశం రగిలిపోతా ఉంది. మంచి చెడుకు మధ్య యుద్ధం జరుగుతుంది. అబద్ధానికి సత్యానికి మధ్య యుద్ధం జరుగుతుంది. మంచి చెడుల మధ్య ఈ యుద్ధంలో చాలా మంది ఆహుతి అయిపోతున్నారు. మంచి పరిచర్య జరిగిస్తున్న ఆస్ట్రేలియా వాసులు భారతదేశంలోని ఒరిస్సా అనే ఆ రాష్ట్రానికి వచ్చి మరి ప్రజలకు సేవ చేస్తున్నారు. వారు మనోహర్పూర్ అనే గ్రామంలో వారు సేవ చేస్తున్నారు. వారిని అభినందించాలి. కానీ ఘోరాతి ఘోరంగా ఆ మనుషులను చంపడం ఎలా మనసు వచ్చిందో చాలా విచారంగా ఉంది. ఈరోజు ఆ రోజు సరిగ్గా 27 సంవత్సరాలు నిండిపోయినాయి. కనుక వారిని మనం మర్చిపోకుండా కనీసం జ్ఞాపకం మనం చేసుకుందాం. ఒకవేళ అటువంటి పరిస్థితి మనకు వస్తే హతసాక్షుల్లో మనం కూడా ఉంటే ఎంతో భాగ్యం. ప్రభు కొరకు ఈ లోకంలో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ప్రభు కొరకు చనిపోవడం ఉత్తమం. అంతేగాని సత్యాన్ని అమ్మివేయకూడదు. సత్యాన్ని సత్యంగా చెప్తూ ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వాక్యాల్లో ప్రభుల వారు చెప్పిన శ్రేష్టమైన ఉపదేశం. నా నామం నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలేళ్ళ పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఈ లోకంలో ప్రభు కొరకు క్రైస్తవులుగా జీవించే క్రైస్తవులకు ఈ యొక్క భారతదేశంలో ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, మందిరాలు కూలగొడుతున్నారు. క్రైస్తవులకు రావలసిన రాయితీలు, వారికి దక్కవలసిన గౌరవాలు అన్నీ కూడా రానియకుండా అబద్ధ ప్రచారాలు చేస్తూ భారతదేశంలోనే ఉండకుండా వారిని పంపించాలి అనే మాటలు మనం వింటూ ఉన్నాం. అంటే యేసు ప్రభు ప్రపంచానికి ఆయన మేలు చేశాడే కానీ కీడు చేసింది ఒకటైనా ఉన్నదా? ఆ మేలు పొందిన ఆ యూదులే ఆయనను చివరికి సిలువ వేయమని కేకలు పిలాతు తున్నాడు. ఇతని యందు ఏ దోషము నాకు కనబడడం లేదు చెప్పుకుంటున్న సిలువ వేయమని కేక వేసి చంపినంత వరకు యూదులు ఊరుకోలేదు. కారణం ఏంటంటే వారి వెనుక, యూదుల వెనుక ప్రధాన యాజకుల కుయుక్తి, యుక్తి, యూదుల పెద్దల్లో కుయుక్తి, శాస్త్రులు, పరిశీలు, సద్దుకయ్యులు, వీరి వెనుక ఎంతో వారి ప్రోద్బలం, వారి ప్రేరణ ఎంతో ఉంది. ఈరోజు ప్రియ దేవుని పిల్లారా, గ్రాహం స్టెయిన్స్ గారు
మరి 58 సంవత్సరాలలోనే తన జీవితం ముగిసిపోయింది. మరి వారి యొక్క ప్రియ గారు, అమ్మగారు గ్లాడియస్ గారు మొదట వారికి 2005వ సంవత్సరంలో వారికి తీర్పు ఇచ్చినప్పుడు ఉరి శిక్ష వేశారు. కానీ అమ్మగారు ఇచ్చిన స్టేట్మెంట్ ఎటువంటిదంటే, నా భర్త, నా పిల్లలు చనిపోయారు, వారు తిరిగి నేను వారిని సజీవులుగా నేను పొందుకోలేను, మీరు వారిని చంపొద్దు, మీరు వారిని చంపొద్దు. దారాసింగ్ను కానీ అందులో ఎవరెవరున్నారో వారెవరిని కూడా మీరు చంపవద్దు, నేను క్షమిస్తున్నాను, మీరు కూడా క్షమించి వదిలిపెట్టేసేయండి. ఆ తల్లి ఎంత గొప్ప మనసుతో యేసయ్య సిలువలో పలికిన, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించమని ప్రభువారు చూపిన క్షమాభిక్ష. ఈమె కూడా హంతకులను మీరు ఉరివేసి చంపొద్దు, క్షమిస్తున్నాను నేను, మీరు కూడా క్షమించండి. అందుకోసమే ఆ నిరుపేదల కోసం, ప్రభువారి కోసం గ్రాహం స్టెయిన్స్ 2 కుమారులు చనిపోయారు. కానీ ఈమె చెప్పిన మాట, గ్లాడియస్ అమ్మగారు చెప్పిన మాట ప్రపంచాన్ని నివ్వెరపోయేటట్టు చేసింది. హంతకుల్ని ఎవరిని కూడా మీరు చంపొద్దు, నేను వారిని క్షమిస్తున్నాను, మీరును క్షమించండి. తల్లి కుమార్తె ఎస్తేరు వారిద్దరు కూడా అదే మాట చెప్తున్నారు. ప్రేమ కనుపరిచినందులకు భారతదేశం వారిని మర్చిపోలేదు. 2005వ సంవత్సరంలో భారతదేశం ఆ మాటకే వారు తన్మయం చెంది పద్మశ్రీ అనే అవార్డు ఆమెకి ఇవ్వడం జరిగింది 2005వ సంవత్సరంలో. తిరిగి ఆమె సేవా పరిచర్య గురించి వారు తెలుసుకొని 2016వ సంవత్సరంలో మదర్ తెరీసా మెమోరియల్ ఇంటర్నేషనల్ అవార్డ్ ఫర్ సోషల్ జస్టిస్ అనే ప్రత్యేకమైన విశేషమైన అవార్డును ఆమెకు ఇవ్వడం జరిగింది. అప్పటి చనిపోయినప్పుడు గ్రాహం స్టెయిన్స్ గారు చనిపోయినప్పుడు అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా వారు ఎంతగానో వారు ప్రయత్నం చేశారు. అలాంటి వారిని చంపడం ఏమిటి, అలాంటి వారిని చంపకూడదు, సేవా దృక్పథంతో సేవ చేస్తున్న సేవకులను చంపకూడదు, మేలు చేసేవారిని చంపకూడదని అప్పటికి వారు ఎంతగానో తన సందేశాల ద్వారా హెచ్చరికలు చేయడం జరిగింది. ఎవరిని దుండగులను వదిలిపెట్టొద్దని, వారికి మరణశిక్ష విధించాలని కూడా చెప్పడం జరిగింది. అయితే అమ్మగారు చెప్పిన మాటలను బట్టి జీవిత ఖైదీగా మార్చి వారిని విడుదల చేయడం జరిగింది. 25 సంవత్సరాల తర్వాత దారాసింగ్ మారినట్టు పూర్తిగా ఆయనకి శరశాల నుండి విడుదల ఆయన కలిగింది. తను క్షమించి వదిలిపెట్టిన గ్లాడియస్ అమ్మగారి యొక్క మాటలను బట్టి తను యేసు ప్రభు వారి యొక్క శిష్యుడిగా మారాలని ప్రార్థన చేద్దాం. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈరోజు కనికరాన్ని కాల్చేసిన మతోన్మాదం ఈరోజు ఇప్పటికి 27 సంవత్సరాలు మరి లోకంలో మనము కూడా ప్రభువు కొరకు అటువంటి సాక్ష్యాన్ని కలిగి జీవిద్దాం. ఇప్పుడు గ్లాడియస్ అమ్మగారికి వయసు ఇప్పుడు ప్రస్తుతం 75 సంవత్సరాలు. గ్రాహం స్టెయిన్ గారు 1941లో పుట్టారు. ఆయన చనిపోయిన నాటికి 58 సంవత్సరాలు. గ్లాడియస్ అమ్మగారు పుట్టిన సంవత్సరం 1951వ సంవత్సరం. ఇప్పటికీ ఆమెకు 75 సంవత్సరాలు. ఆమెకు కుమార్తె ఉంది.
వారు ఇరువురు మిగిలారు. చివరికి ఆ కుమార్తె పేరు ఎస్తేరు. మరి ఆ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయవలసి ఉంది. ఈ రీతిగా దేశంలో సమాజ సేవ, సువార్త పరిచర్య, దేవుని పరిచర్య, అనేకులకు మేలు చేస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేయవలసి ఉంది. ప్రభువారు చెప్పిన మాట నాకు జ్ఞాపకానికి వస్తుంది. లూకా సువార్త 12వ అధ్యాయంలో ప్రభువారు చెప్పిన మాటను బట్టి, అయ్యో మరి ఇటువంటి భారతదేశంలో మనం ఉంటున్నామని ఒకవేళ మీరు భయపడుతున్నారేమో, నాకు జ్ఞాపకానికి వస్తుంది. లూకా సువార్త 12వ అధ్యాయం 4-5 వాక్యాలు. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియచేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి. చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి. ఆయనకి భయపడుడని మీతో చెప్పుచున్నాను అని ప్రభుల వారు చెప్పారు. కనుక దేహాన్ని చంపిన వానికి భయపడవద్దు. నరకానికి పడద్రోయేవారు అంటే పాపంతో చనిపోయిన వారిని నరకానికి పడద్రోసే దేవునికి భయపడాలి. కాబట్టి మనం ఈ లోకంలో ప్రభువు కొరకు మనం జీవిస్తే ప్రభువు ఉన్న స్థలానికి మనం వెళ్ళిపోతాం. ప్రభువు కొరకు, సత్యం కొరకు, ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తే ఆయన ఉన్న స్థలానికి మనం వెళ్ళిపోతాం. ఆయనున్న దేశం అది దగదగ మెరుగుచున్న దేశం, చీకటి లేని దేశం, అది శాశ్వతమైన దేశం. ఆ పరలోక పట్టణంలో నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారు అని మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 43వ వాక్యంలో ఉంది. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. దేవుని కొరకు సత్యసాక్షులుగా జీవిద్దాం. ఆ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యు. మెండారుగా దేవుడు దీవించును గాక. వందనాలు. థ్యాంక్ యూ.